హాయ్ అండి. గోంగూర పచ్చడి. గోంగూర 3, 4 రకాలు ఉంటుంది. ఏ గోంగూర పచ్చడైనా చాలా బాగుంటుంది. గోంగూరను 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కడిగిన 2 గంటల తర్వాత ఆకులన్నీ తుంచుకోవాలి. ఒక బౌల్లో వేసుకోవాలి. ఆకుల్లో నీరు ఎక్కువ ఉంటే ఉడకదు గోంగూర. ముందుగా కొన్ని పచ్చిమిర్చి తుంచుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. బాండి హీట్ ఎక్కిన తర్వాత 100 గ్రామ్స్ వేరుశనగ విత్తనాలను ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగాక పొట్టు తొందరగా వస్తుంది. పల్లీలన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక గ్యాస్ బంద్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. గ్యాస్ మీద మరొక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. బాండి హీట్ ఎక్కిన తర్వాత 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 200 గ్రాములు పచ్చిమిర్చి వేసుకోవాలి తుంచి. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వాష్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టి 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్యన ఒకసారి మూత తీసి ఒలుచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక ప్లేట్లో చల్లారనివ్వాలి. చల్లారేలోపు వేయించిన విత్తనాలను మిక్సీలో వేసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. విత్తనాలు మాత్రం మెత్తగా ఉంటే చాలు. చల్లారిన గోంగూర పచ్చిమిర్చిని వేసుకోవాలి. మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు. కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నంలోకి సర్వ్ చేసుకొని తినాలి. టేస్ట్ చాలా బాగుంటుంది.